హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు కల్పన. నా వయసు 19 సంవత్సరాలు. నేను కాలేజ్ చేస్తున్నాను. ఇంకా కథలోకి వెళితే ఆ రోజు మా బంధువుల ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఆ ఫంక్షన్ కోసం మేము ముంబై నుండి మా ఊరికి వచ్చాం. చాలా సంవత్సరాల తర్వాత మా బంధువులందరినీ చూసే అవకాశం వచ్చింది. నేను ఇంటికి వచ్చాక అందరూ చాలా సంతోషంగా నన్ను పలకరించారు. నేను నరేష్ అన్న రూమ్ దగ్గరికి వెళ్లి తలుపు కొట్టాను. నరేష్ అన్న నేను కల్పనని అని అన్నాను. అన్న తలుపు తీసి నన్ను చూశాడు. నేను లోపలికి వెళ్లాను. అతను నన్ను చూస్తూ ఉండిపోయాడు. నాకు కొంచెం నవ్వవచ్చింది. నేను నరేష్ అన్న నా పేరు కల్పన అని చెప్పాను. అతను ఒక్కసారిగా రియాక్ట్ అయ్యాడు. ఆ రోజు నేను సింపుల్గా చీరలో ఉన్నాను. ఫంక్షన్ కాబట్టి బాగా రెడీ అయ్యాను. అతను కూడా హాయ్ అన్నాడు. నేను సరే నరేష్ నువ్వు రెడీ అవ్వు, నేను మళ్ళీ మాట్లాడతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాను. అప్పటినుండి నరేష్ అన్న నన్ను గమనిస్తూనే ఉన్నాడు. నేను కూడా గమనించాను కాని ఏమీ అనలేదు. కొన్ని రోజులు అలా గడిచిపోయాయి. ఆ ఊరిలో జాతర ఉంటే అది కూడా అయిపోయింది. మళ్ళీ కొద్ది రోజులకు నరేష్ అన్నకి మ్యారేజ్ జరిగింది. మేమంతా వచ్చాం కాని అతను నన్ను చూసే తీరుమాత్రం మారలేదు. కొంతకాలం తర్వాత మళ్ళీ వాళ్ల ఇంట్లో ఒక ఫంక్షన్ వచ్చింది. మా నాన్న రాలేకపోయాడు. మా అమ్మతో పాటు నేను వచ్చాను. ఫంక్షన్ అయిపోయాక నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పాను. అప్పుడు మా పిన్ని నరేష్ అన్నతో నువ్వు కల్పనని తీసుకెళ్లి ఉదయం బస్ ఎక్కించిరా అని చెప్పింది. ఆ రాత్రి నేను నరేష్ అన్నతో కలిసి అతని కార్లో వాళ్ల ఇంటికి వచ్చాను. నాకు కూడా ఏదో కొత్తగా అనిపించింది. కాని ఏమీ మాట్లాడలేదు. వదిన కూడా అక్కడే ఆగిపోయింది. ఇంట్లో మేమిద్దరం తప్ప ఎవ్వరూ లేరు. ఇంటికి వచ్చాక అతను టీవీ చూస్తూ హాల్లో కూర్చున్నాడు. నేను కూడా అతని పక్కనే కూర్చున్నాను. తెలియకుండానే అతనికి దగ్గరగా ఆనుకుని కూర్చున్నాను. కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నాం. తర్వాత నేను నరేష్ ఈ డ్రెస్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను మార్చుకుని వస్తాను అని చెప్పి రూంలోకి వెళ్లాను. ఇంట్లో ఎవరూ లేరు కదా అనుకుని తలుపు వేసుకోలేదు.